భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి బీజేపీ నేతలు స్వయంగా వైసీపీ అధినేత జగన్ కు ఫోన్ చేసి మద్దతు కోరడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. వైసీపీ తన రాజకీయ పంతాలో కేంద్రంలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమితో పోరాడాల్సిన వింత పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు సాక్షాత్తు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా జగన్ కు ఫోన్ చేసి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి అండగా నిలవాలని కోరారు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో కూటమిలోని తెలుగుదేశం పార్టీ, జనసేనకు ఈ విషయం మింగుడు పడటం లేదు. కూటమిలో మూడవ పార్టీగా ఉన్న బీజేపీ కేంద్రంలో మాత్రం డబుల్ గేమ్ ఆడుతోందని, వైసీపీకి పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతోందని తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే జగన్ కు బీజేపీ మద్దతు ఉండడంతోనే అన్ని విషయాల్లోనూ సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి అన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సపోర్టు కోసం బీజేపీ కేంద్ర పెద్దలు జగన్ కు ఫోన్ చేయటం మరింత ఆజ్యం పోసింది. కూటమిలోని కీలకమైన టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు ఈ విషయం మీద అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. బీజేపీ వెనుకడూరు నుంచి వైసీపీని ప్రోత్సహిస్తోందని ఆ రెండు పార్టీల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఒక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో దేశంలోని అన్ని పార్టీల మద్దతు కోరడం సహజమైన విషయమని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ ఎన్డీఏ, ఇండియా కూటమి పక్షాల మధ్య ఉండే నేపథ్యంలో న్యూట్రల్ గా ఉండే పార్టీల మద్దతు కోరడం చాలా సహజమైన విషయమని, ఈ కారణంతోనే రాజ్నాథ్ సింగ్ జగన్ కు ఫోన్ చేశారని రాష్ట్ర బీజేపీ నేతలు సమర్థించుకుంటున్నారు. ఇటీవల ఓట్ చోరీ విషయంలో రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ విషయాలను కావాలనే పక్కన పెట్టారని, రాహుల్ గాంధీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి హాట్ లైన్ లో ఉన్నారని జగన్ చేసిన ఆరోపణల తర్వాత ఇప్పుడు బీజేపీ నేతలు జగన్ కు టచ్ లోకి రావడం కూటమిలో కొత్త ఈక్వేషన్స్ ఏమైనా జరుగుతుందా అన్న అనుమానాలకు బలం చేకూరుస్తోంది. కాంగ్రెస్ కు తానెప్పుడూ దూరంగానే ఉంటానని జగన్ సంకేతాలు పంపిన వెంటనే బీజేపీ నేతలు జగన్ టచ్ లోకి వెళ్లడం చూస్తే రాజకీయ పరిణామాలు ఎటువైపు దారితీయవచ్చు అన్న అనుమానాలు కలుగుతున్నాయి.